రావడానికి కారణం ఏమిటి? మనిషి కుమారుడు ఈ భూలోకానికి రావడానికి కారణం దేనికి, ఏమిటి? మనం చూస్తే ఇక్కడ మన మూలవాక్యంలో ఏమనుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉన్నది. ఒక రాజ్యము ఆయన కట్టడానికి, ఒక రాజ్యాన్ని స్థిరపరచడానికి, ఒక రాజ్యములో మనల్ని నిన్ను నన్ను మనమందరూ కూడా స్థిరపరచడానికి ఆయన ఈ భూలోకానికి రావడానికి కారణమైంది. కారణం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి. పిల్లలు మనం ఆలోచన చేస్తే నశించిపోయినటువంటి వారు మన ఆదిలో ఉన్న మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవరు తీసుకుంటే వారు దేవుడు వాళ్ళని పరిశుద్ధులుగా, వాళ్ళని ఏమి అనాలోచన లేనటువంటి వారినిగా దేవుడు వారిని భూమి మీద వాళ్ళని స్థిరపరిచాడు. ఎట్టా? మట్టితో బొమ్మని చేసి ఆ బొమ్మకి నాసికారంలో జీవాత్మ ఊదినప్పుడు జీవమాయన ఆదామయ్యాడు. తన ప్రక్కల ఎముకలు తీసుకొని మాంసం తీసుకొని అవన్నీ చేశాడు. ఇదంతా కూడా చరిత్ర అయిపోయింది. కానీ వారు కేవలం ఆజ్ఞ అతిక్రమమే పాపము చేసినందువల్ల ఈ పాపము లోకమంతటా కూడా మరణముగా మారిపోయింది. పాపానికి వచ్చే జీతము మరణం. ఈ లోకమంతా కూడా మరణానికి కారణమైంది. ఈ మరణాన్ని విరచడానికి, మరణాన్ని జయించడానికి మానవుడు వల్ల కాదు. అయితే మానవుడి వల్ల కాలేదు గనుక మానవుడు మరణాన్ని జయించలేడు. మానవుడు మరణించాడు. ఈ మానవుడు జయించాలంటే మానవుడు వల్ల కాదు. అందుకని దేవుడు తను తానే తగ్గించుకొని దేవాతి దేవుడిగా, బాలుడిగా ఈ లోకంలో జన్మించాడు. కారణం ఏంటంటే ఆదిగా ఉన్నటువంటి ఆదాముని ఆయన ఈ లోకంలో పాపం చేసినందువల్ల పాపానికి జీతం మరణం. ఆయన మరణించినటువంటి ఆదాము నేటికి ఆయన క్రీస్తులో లేపబడటానికి యేసు క్రీస్తు ప్రభువారు తానే స్వయంగా ఈ భూలోకంలో జన్మించాడు. ఆదాము కాడి నుంచి నేటి వరకు అందరం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. మనం ఏ పాపం చేస్తున్నాం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆలోచన చేస్తే చూడండి, నశించిన దానిని తిరిగి వెలిగి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలో జన్మించినటువంటి ఈ వాక్య సందర్భంగా ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అదే అధ్యాయంలో మొదటి వచనంలో నుంచి ఉన్నది జకర్యాను చూస్తాం మనం. జకర్యా ఎంత హైట్ ఉంటాడు అమ్మా? పొట్టివాడు అని బైబిల్లో తెలియపరిచి ఉన్నది. జకర్యా పొట్టివాడుగా ఉన్నాడు. అయితే జకర్యా స్వభావం ఏంటి అమ్మా? వ్యాపారస్తుడు, వడ్డీ వ్యాపారస్తుడు. జకర్యా తాను భయంకరమైనటువంటి వడ్డీ వ్యాపారస్తుడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ తానే వడ్డీకి ఇచ్చి వాళ్ళ దగ్గర అక్రమంగా వసూలు చేసేటువంటి వ్యక్తి. అంటే భయంకరమైనటువంటి పాపి అని మనం అనుకోవాలా? మన భాషలో మనం ఏమనుకోవాలా? భయంకరమైన దుర్మార్గుడురా అంటారు సహజంగా. వడ్డీ వ్యాపారం చేస్తున్న భయంకర దుర్మార్గుడురా బాబు, భయంకరంగా లాక్కుంటున్నాడు అంటారు సహజంగా, అవునా కదా? సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయనకి
కేవలం ఆయన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి బయలుదేరాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి బయలుదేరాడు జక్కయ్యను రక్షించడానికి. చూడండి, ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలు, ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలు అనేటువంటి స్వభావంతో ఆయన ఆ ప్రాంతానికి బయలుదేరాడు. అలాంటి వ్యాపారస్తుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి వింటూనే ఉన్నాడు. వింటలేదు, ఆయన మొదటి నుంచి వింటానే ఉన్నాడు. ఆయన చేసే అద్భుతాలు, ఆయన పుట్టుకను తెలుసుకున్నాడు. ఆయన అప్పటికి పెద్దోడే, జక్కయ్యే పెద్దోడు యేసుక్రీస్తు ప్రభువారి కంటే. ఆ పెద్దోడుగా ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి వింటూ ఉన్నాడు. ఆయన చూడాలని మనసులో ఉంటుంది ఆయనకి ఎప్పటి నుంచో. అసలు ఇది చూడాలి నేను అని రాజుకే కలిగిందండి యేసు ప్రభుని చూడాలని. జక్కయ్య ఎప్పటి వాడు, అవునా? ఏ రాజు కలిగింది యేసు ప్రభుని చూడాలని? ఏ రోజు రాజు యేసు ప్రభుని చూడాలని తప్పించిపోయాడంట. ఒక తీర్పులో ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? ఏమయ్యా, నీ కోసం నేను ఎన్ని సంవత్సరాలు వెతికానో తెలుసా? నువ్వేదో పెద్ద అన్ని నీ గురించి అవుతుంటే నేను ఏదేదో ఆలోచన చేశాను, నువ్వేంటి ఇంత శపథుల్లా ఉన్నా, పిచ్చోళ్ళలా ఉన్నావని హేళన చేశాడు అన్నాడు. సరే, దాన్ని విడిచిపెడతాం. ఆ రాజే యేసు ప్రభుని చూడాలనుకున్నప్పుడు, అంతా రాజే చూడాలనుకుంటే మరి తెలిసినటువంటి వాళ్ళని చూడాలనుకోరా అనుకుంటారు. ఈ జక్కయ్య కూడా ఆలోచన ఉంది, కానీ సమయమో దొరకట్లేదు. ఎక్కడ చూడాలి, ఎక్కడ దొరుకుతాడు? యేసు ప్రభుని చూడాలంటే ఆ టైంలో చాలా మందికి తెలీదా ఎవరు యేసు ప్రభు అని? తెలీదా? ఎందుకు ఆ ఊళ్ళో ఉండకుండా యేసు ప్రభు ఎవరో కూడా క్యాచ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ కాలంలో వాళ్ళందరూ కూడా ఒకేలా ఉండేవి యూదులు. ఈరోజు కూడా అట్టనే ఉంటారు. యూదులందరూ కూడా గుర్తుపట్టడం ఒకే మొహాలుగా ఉంటాయి. దానితో జలుపాలంటే తెలుసుగా, ఆడవాళ్ళకి లాగా జుట్టు అవి ఉంటే అందరూ ఒకే ఫేస్ కట్లు ఉంటాయి యూదులు. రైట్, మంచిది. యేసు ప్రభుని ఆ పట్టుకుంటానికి వెళ్ళినటువంటి శిష్యులు, అది సైనికులు కూడా యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు, నువ్వు చెబితేనే అంటే యోధా అంటాడు. ఏమంటాడు యోధా? నేను ఎవరిని అయితే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. అవునా కదా? అంటే అక్కడున్నవాళ్ళు కూడా ఆయన ఎవరు అనేది తెలియదు. అది దానికోసం ఈ మాట చెప్పాను మీకు, గుర్తు కోసం, ఎవిడెన్స్ కోసం. రైట్. అయితే ఈ జక్కయ్య ఏం చేశాడు? భయంకరమైనటువంటి దుర్మార్గుడుగా ఆ ప్రాంతంలో ఆయనకి పేరుంది. కారణం ఏంటంటే ఆయన చేసే పని ఏంటంటే వడ్డీ వ్యాపారస్తుడు, అక్రమంగా లాక్కుంటాడు వడ్డీ. సో ఈయన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఆయన వస్తున్నాడు ఆ ప్రాంతానికని తెలిసింది. ఆ నోట పడింది. యేసు ప్రభుని చూడాలన్నటువంటి ఉద్దేశం జక్కయ్యకి కలిగింది. మన ప్రాంతానికి యేసు ప్రభు వస్తున్నాడంట అని ఈయన చెవులో పడ్డప్పుడు ఈయనకి యేసు ప్రభుని నేను కూడా చూడాలి, ఎప్పటి నుంచో వింటున్నాను నేను, ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఈ మాటలన్నీ కూడా ఆయన తలపోసుకొని ఎట్టయినా నేను ఆయన చూడాల్సిందే, ఎట్టయినా నేను ఆయన కలుసుకోవాల్సిందే అన్నటువంటి ఉద్దేశం ఆయనలో కలిగింది. ఆ ఆశ ఆయనలో కలిగింది, ఆ తలపు ఆయనలో కలిగింది. ఎట్టయినా నేను ఆయన చూడాలనేటువంటి మాట. ఇలా నీ జీవితంలో చూడు, జక్కయ్య ఏ రీతిలో అయితే యేసుని చూడాలని ఆశపడ్డాడో, యేసుని కలుసుకోవాలని ఆశపడ్డాడో, జక్కయ్య జీవితము మారిపోయింది. హల్లెలూయా. నువ్వు ఆలోచించే, యేసు ప్రభుని నువ్వు కలుసుకోవాలని నీకు ఇష్టం లేదా? యేసు ప్రభుని చూడాలని నీకు ఇష్టం లేదా?
యేసుని నువ్వు కలుసుకోవాలని. ఎలా ఆయన్ని కలవాలి పాస్టర్ గారు, యేసు ప్రభుని కలవాలంటున్నావు, ఎలా కలవాలి అనే ఆలోచన మీకు కలిగింది. ఎలా కలుగుతాం యేసు ప్రభుని మనం? ఎలా కలుగుతాం చెప్పండి అమ్మా? యేసు ప్రభుని కలవటానికి ఎలా? వాక్యము, ప్రార్థన ద్వారా. రైట్, నేను కాదట్లే. కానీ ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ధ్యానిస్తారో ఆ మధ్యలో నేను ఉంటాను. మన బజార్లో ముగ్గురు కూర్చొని ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకున్నారండి, వాక్యం చదువుతున్నారండి అనగలమా? చేయగలమా? చేయగలం. అది ఎక్కడ చేయగలం? దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని మందిరంలో మాత్రమే. మన ఇష్టం అది. ఇష్టానుసారంగా ఏడ్చి ప్రార్థన చేస్తాం, ఇష్టానుసారంగా అరిచి ప్రార్థన చేస్తాం. బయట చేయలేము. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఆ నాయకులు చూస్తారు. కొంతమంది మందిరంలో ఆరాధన చేసేటప్పుడు మీ నోరు స్వరం ఎత్తండి, ప్రార్థన చేయండి, మీ కన్నీరు కాచి ప్రార్థన చేయండి అని చదువుతుంటే పక్కన చూసిద్ది. నేనేమన్నా నాయకులు నేడుతుందంటే ఏందో నేనేదో అనుకుంటుంది అని మనసు కలిగించింది సాతాను. అవునా కదా? సాతాను కలిగించేసింది. మా పక్కన వాళ్ళు చూస్తున్నారా వెళ్ళారా? ఇలాంటి సాతాను మనల్ని ఏడదొరుకుతానికి కొట్టుకుంటానికి ఉండే సాతాన్ని మనం ఏం చేయాలా? ధైర్యంగా ఎదుర్కోవాలా. ఈ జక్కరయ్య కూడా ఏం చేశాడంటే, చాలా మంది నువ్వేందంటే ఆయన కోసం వెళ్ళేదే ఇంటికాడ పని వాళ్ళు అనరా? ఆయన కోసం వచ్చిన వాళ్ళు ఉన్నట్టు తర్వాత ఇస్తాను, డబ్బులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఉన్నట్టు తర్వాత ఇస్తాను, యేసు ప్రభు వస్తున్నాడంటే ఆయన తెలుసుకోవాలి, నేను నాకు టైం లేదు, ఇప్పుడు మీతో తర్వాత వచ్చిస్తాను, నేను అవసరమైతే ఇంటికాడ కూర్చున్నాడా, నేను ముందు ఆ పని చూసుకొని రావాలా, నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, నేను ఆయన కలవాల్సిందే, ఆయన చూడాల్సిందే, వస్తే మీరు కూడా రండి ఆయనట అని అనే ఉండొచ్చు. ఆయన అనడా? అంటాడు, అనే ఉంటాడు. సో ఆ మాటకి వాళ్ళందరూ అని ఉంటారు, ఏందయ్యా నువ్వేందయ్యా, నువ్వేంది, నువ్వెళ్ళటమేంది, నువ్వు పిలిస్తే వాళ్ళు నీ దగ్గరికి వస్తారైతే, వాళ్ళందరూ నీ దగ్గర తీసుకొస్తారైతే నువ్వు వెళ్ళలేదయ్యా అని ఆయన్ని ఆ సమయంలో రెచ్చగొట్టేవాళ్ళు కూడా ఉండే ఉండొచ్చు. అవునా కదా? నువ్వేందయ్యా వెళ్ళటం అని, నీకెంత చిన్నతనం ఉండేది, నువ్వు వెళ్తే. ఆయన ఎన్నిటిని పట్టించుకోవాలా, నా ప్రభుని చూడాలని, నా యేసుని చూడాలి నేను అని ఆయన తను తాను తగ్గించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళినది కాక ఆయన ఏం చేశాడో తెలుసా? వెళ్ళింది కాక యేసుని చూడాలంటే నా హైట్ సరిపడదు, నేను చూడలేను, నా హైట్ సరిపడదు, నేను చూడలేను, కానీ నేను ఆయన చూడాలా, ఎలా చూడాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏంటంటే, ఆయన చెట్టు ఎక్కాడు పిల్లరా, ఆ చెట్టు పైకి వెళ్తే నేను అందరికంటే హైట్ ఉంటాను, ఆ యేసు నేను క్లియర్గా చూస్తాను, నాకు ఇక తిరగలేదనేటువంటి ఆలోచన కలిగింది. చెట్టుని చూసుకున్నాడు ఆయన, చెట్టుని చూసుకున్నాడు. ఆ చెట్టు ఎక్కినప్పుడు ఆయన క్లియర్గా కనపడతాడనే ఆలోచన ఆయనలో కలిగింది. ఆ చెట్టు ఎక్కినాక యేసు ప్రభు రానే వస్తున్నాడు. యేసు ప్రభు వస్తున్న సమయంలో డైరెక్ట్గా యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఎంతో మంది, వేల మంది జనాలు కిందుంటే ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్గా చెట్టు కాడికి వచ్చి ఆ చెట్టు పైకి చూసి, జక్కయ్యా దిగిరా, జక్కయ్యా దిగిరా, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, దిగిరా అన్నప్పుడు ఎక్కనే ఆయన ఆ చెట్టు మీద నుండి దిగి వచ్చాడు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, నా పేరు ఎవరు చెప్పారు, అసలు నా గురించి ఎవరు చెప్పారు అని మొదట ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు ఆయనకి. అమ్మో, నేను వడ్డీ వ్యాపారస్తుని కాబట్టి, నేను అక్రమకారుని కాబట్టి నా గురించి ఇది చెప్పేసి ఉంటారు, ఊరు బయట చెప్పేసి ఉంటారు, ఫలానా కొట్టి చెప్పి ఎక్కడయ్యా ఆయన వడ్డీ వ్యాపారస్తుడు, అక్రమకారుడు అని చెప్పే ఉంటారు అని అది ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. నా గురించి ఎవరు చెప్పుకుంటారు, మరి డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి నన్ను చూసుకున్నాడని ఆయన అనుకున్నాడు. కానీ యేసు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు చదువు ఆ మాట, 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుని భూలోకానికి వచ్చాడు. నశించిపోయే వాడిని వెతికి రక్షించడానికి ఈ జగ్గయ్య జీవితంలో
నశించిపోయే జీవితం అది. ఆయన్ని మార్చడానికి, ఆయన బాగు చేయడానికి ఆయన వెతుకుగా చెట్టు కాడికి వచ్చాడు. అది దేవుని సంకల్పం. కానీ మానవుని సంకల్పం ఎలా ఉంటుంది? మన సంకల్పం ఎలా ఉంటుంది? ఒకదానికి 10 ఆలోచన చేస్తాం, ఒకదానికి 10 పూసలేస్తాం. సూది దారానికి ఒక పూసే, ఆ పూసకు 10 పూసలు వేసి మనం ఏం చేస్తాం? పెద్ద దండగా చేస్తాం. అవునా కదా? అంటే 10 మాటలు కల్పిత ఎలా ఉంటుంది. కానీ ఆయన మాత్రము ఆయన మార్చడానికి వచ్చేట్లారా. ఒక్క ఆత్మ ఆ ప్రాంతంలో కొట్టుకుంటే ఎంతో మందిని పట్టినట్టే. దేవుడు గొప్పవాడు, అనంత జ్ఞాని ఆయన యేసు ప్రభు. చూడండి, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేను వీటికి రావాలనుకున్నాను జక్కయ్య దిగొచ్చాడు. అయ్యా, ఇది ఎలా సాధ్యం? అసలు నా గురించి ఎవరు చెప్పారయ్యా? నువ్వు నా పేరు పెట్టి పిలిచావు, నేను నీకు తెలుసా? ఇవన్నీ అడుగుతున్నాడు. నువ్వేందయ్యా, నీ చరిత్ర అంతా తెలుసు, పదా మీ ఇంటికి వెళ్దాం అంటున్నాడు యేసు ప్రభు. సరే వెళ్దాంపా, మా ఇంటికి వస్తానంటే ఇంక నాకెంత ఆనందం అని క్యాకులే. యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నాడు, రే అన్నట్టు అందరిని పిలుచుకున్నాడు. వస్తాడు రా మీ ఇంటికి. ఎందుకు రాడు? నీలాంటి వాడు ఇంటికి ఎత్తుకురా, ఎలాంటి వాడిని తీసుకెళ్తున్నావు? ఆయన మహానుభావుడు, ఎంతోమందికి స్వస్థతలు ఇచ్చాడు, ఎంతోమంది బాగు చేశాడు, మీ ఇంటికి తీసుకెళ్తున్నావు పాపిష్టి అని రకరకాలుగా తిడుతున్నారు. వెనకాల నుండి ఎట్లా తిడుతుంటే ఆయన ఏమన్నాడు? ఆ మాటలన్నీ ఆయనకి తగిలినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, ఈ వచ్చి ఆయనతో, ఆగయ్యా, నువ్వు మా ఇంటికి రాకూడదు అంటున్నారు వీళ్ళంతా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు. కానీ ఒక మాట, నువ్వు మా ఇంటికి రావాలంటే అయ్యా, నేను నిజంగా వీళ్ళందరి దగ్గర అన్యాయంగా వసూలు చేశానయ్యా, డబ్బు అక్రమంగా తీసుకున్నాను. అయితే నీ సమక్షంలో నేను ఎవరి దగ్గర అయితే ఒక్కంత తీసుకున్నాను అక్రమంగా 4 రెట్లు చెల్లిస్తానయ్యా, అందరికి ఇచ్చేస్తున్నా, ఆస్తంతా వదిలేస్తా, నాకు అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు నాకు అని చెప్పేసి ఆ స్పాట్లోనే యేసు ప్రభు ముందు ప్రమాణం చేసి ఆయన మొత్తం పంచడానికి తీర్మానం చేసుకున్నాడు. పిల్లారా, యేసు ప్రభు అన్నాడు, ఆయన హృదయం ఉన్న భారం మొత్తం పోయేదానికి యేసు ప్రభు అన్నాడు, జక్కయ్యా, అసలైన రక్షణ ఇదయ్యా, నిజంగా నీకు నీ ఇంటికి రక్షణ కలిగింది. హల్లెలూయా! నీకు నీ ఇంటికి రక్షణ. అప్పుడు దాకా జక్కయ్యకే రక్షణ, జక్కయ్యని పట్టుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళ ఇంటికి కూడా రక్షణను తీసుకెళ్ళాడు. కారణం ఏంటి? ఆయనలో ఉన్నటువంటి స్వభావాన్ని విడిచిపెట్టబట్టి. పిల్లరా, ఈరోజు నువ్వు ఆలోచన చేయి, నీ స్వభావం ఎలా ఉన్నది? నీ ఆలోచనలు ఎలా ఉన్నవి? మానవుడికి ఆలోచనలు అనంతం, కోరికలు అనంతం, లెక్కలేనన్ని ఉంటాయి. కానీ నీ స్వభావం ఎలా ఉంది? నీ స్వభావం. అందుకనే నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోగలిగితే దేవుడు నిన్ను కూడా నీ ఇంటికి, నీ కుటుంబానికి, నువ్వు తాకిన ప్రతిదాన్ని, నీ సంస్థానం మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటో తెలుసా? నీ హృదయపూర్వకంగా దేవుని ముందు ఒప్పుకోవాలి. నువ్వు నిన్ను రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం నిన్ను రక్షించడానికే ఆయన పసిబాలుడుగా ఈ భూలోకంలో పరిశుద్ధాత్మగా జన్మించడానికి కారణమైంది. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన జన్మించకపోతే ఈరోజు నీకు నాకు రక్షణ ఉండదు. అందుకని ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం, ఈ లోక రాజ్యం కాదు. ఈ పిలాతు అడుగుతాడు, ఏందయ్యా నువ్వు ఒక రాజు అంట, యూదులకు రాజువేనా అని అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసా? అవును, నువ్వన్నట్టే. ఏంటి నీ రాజ్యం? నా రాజ్యం ఈ లోకము కాదు, నా రాజ్యం పరలోక రాజ్యం. ఏంటి నీ రాజ్యం? నీతి న్యాయము ధర్మం. నీతిగా న్యాయముగా జీవించాలి. ఈ రోజులో నీతిగా న్యాయంగా మనం జీవించలేకపోతున్నాం. మనకు ఒక లిఫ్ట్ దొరికితే చాలు, 10 మంది అంతస్తులు ఎక్కేసేద్దాం చెప్తా ఉంటారు. అవునా? అర్థమైంది ఈ మాట? ఒక లిఫ్ట్ దొరికితే చాలు. లిఫ్ట్ అంటే ఏంటి?
ఒక సహాయం అందితే చాలు, ఓ సహాయకుడు కర్త ఉంటే చాలు, ఓ నిన్ను నువ్వే మర్చిపోతావు, నిన్ను నువ్వే మర్చిపోతావు. సో నా పిల్లరా, నిన్ను లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచో తెలుసా? పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి నిన్ను లేవనెత్తడానికి ఆయన ఈ భూలోకంలో జన్మించడానికి కారణమైందిలారా. మనం ఏ స్థితిలో ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? నీతి న్యాయంగా నువ్వు జీవిస్తున్నావా? నీతి న్యాయం అనుసరించినటువంటి వారినే ఆయన పరలోకానికి వెతికెళ్ళేది. మొదట ఏమన్నాడో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. అనలేదా అన్నమాట? వాయిస్ అది నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. అయ్యా, నీ నీతి, నీ రాజ్యం వెతకాలి. ఏంటి? ఒక ధనవంతుడు ఇచ్చాడు, నీ రాజ్యంలో నేను చేరాలంటే నేనేం చేయాలంటే, ఆ ధనవంతుడితో యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? 10 ఆజ్ఞలు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు పాటించితే చాలు. ఏంటి 10 ఆజ్ఞలు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదని ఈ మాటలు అయితే యేసు ప్రభు అన్నాడు. ధనవంతుడు, ఓ ఈయన నేను బాల్యం నుండే చేస్తున్నానయ్యా, చిన్నతనం నుండే ఇవన్నీ చేస్తున్నాను కదా, నీకు తెలియదు ఏముంది? తెలుసు, కరెక్టే, నీకు ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావు, ఓకే, కానీ నీలో ఒక్కటి మాత్రం పోతుంది, ఒక్కటి కొద్దు ఉంది. ఏంటయ్యా కొద్దు? నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించన్నాడు. యేసు ప్రభు శిష్యులు వెళ్ళిపోతూ ఉండగా ఆయన 4 అడుగులు వేసాడు. యేసు ప్రభుని పరిశీలిస్తున్నాడు, శిష్యులను పరిశీలిస్తున్నాడు. ఈ గడ్డం ఏందిరా, ఈ జుట్టు ఏందిరా, ఈ డ్రెస్ ఏందిరా? ఆయన నడిచి 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 సువార్త ప్రకటిస్తున్నా ఆయా గ్రామాలు తిరిగేటప్పుడు ఆ హంగీకి మొత్తం మురిగితో దుమ్ము కొట్టుకుపోయి ఉండే ఈ పరిస్థితిని శారీరకంగా, ఫిజికల్ గా చూశాడు. ఓరే బాబు, నా ఆస్తి అమ్మి నేను ఈతో పాటు వెళ్తే నా పరిస్థితి కూడా ఇదే కాబోలు. నేను నిన్న దాకా ఏసీలో ఉన్నాను, ఏదో కరెంటాలకి ఇప్పుడు బయటకు వచ్చి నేను దగ్గరికి ఏసీలో ఉన్నాను అనుకో, నేను మొత్తం అమ్మేస్తే నా వెనకాల కాక కూడా ఉన్నదేమరా బాబు, నాకెందుకు ఈ ఆస్తి అమ్మి నేను ఈ చుట్టూ తిరిగేది అని వెనక్కి ఆగిపోయాడు. పిల్లరా, ఒక్కటి కొదువు ఉన్నాడు. ఈరోజు నీకు ఎన్ని కొదువులు ఉన్నాయి? నీకు ఎన్ని కొదువులు ఉన్నాయి నీ హృదయంలో? యేసు ప్రభు స్వయంగా చెప్పి నీకు ఒక్కటి మాత్రమే ఉన్నది. ఆ ఒక్కటిని సరి చేసుకోలేకపోయాడు. నీకు ఎన్నున్నాయి? నీకు ఆలోచన చేసుకో. నేను బయట పెట్టను, నీకే తెలుసు, నీ అంతరాత్మకే తెలుసు, నువ్వు మార్చుకొని జీవితాన్ని మొదటగా ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. నువ్వు పరలోకంలో ఉండాలంటే ఆయన్ని వెతుకు. దేవుడు నిన్ను ఆ పరలోకానికి చేస్తాడు. నశించి దాన్ని వెతికి రక్షించడం అంటే ఇదే పిల్లరా. ఆయన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను, నన్ను, మనందరినీ ఎలా వచ్చాడు తెలుసా? యేసు అంటే అర్థమైంది. యేసు అంటే అర్థం రక్షకుడు. రక్షకుడు రక్షించడానికే ఆయన ఈ భూలోకంలో జన్మించాడు కనుక ఈ మాట విన్న నీవు, నన్ను, మనందరూ కూడా ఒక్కటే కొదువు ఉన్నటువంటి ధనవంతుడిని ఆ విడిచి వెళ్ళిపోయి నీకు నాకు ఎన్ని కొదువులు ఉన్నాయో ఈ రోజు నువ్వు నేను మనమందరం సరి చేసుకొని ఆ రక్షకుడిని వేడుకొని ఆ రక్షణ నువ్వు నేను మనమందరం పొందాలని మన ప్రభువు యేసుక్రీస్తున్నాము తెలియపరుస్తూ దేవుని కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, నాలో చాలా కొదువులు ఉన్నాయి,
నాలో చాలా కోరికలు ఉన్నాయి, అవన్నీ నేను కూడా విడిచిపెడుతున్నాను ప్రభా అని ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేయగలవా? ఒక్క నిమిషం ప్రార్థన చేయగలవా? అవన్నీ నేను విడిచిపెడుతున్నానయ్యా, అవన్నీ నేను విడిచిపెడుతున్నా. మొదటగా నీ నీతిని, నీ రాజ్యాన్ని నేను వెతుకుతానయ్యా. నీ రాజ్యంలో నేను ఉండాలి, నీ నీతిగా జీవించాలి ప్రభా. నాలో అవినీతులు ఉన్నాయి, వాటన్నిటిని తొలగించుకొని ప్రభా నీతిగా జీవించడానికి నీ కృప నాకు దయచేయని ప్రార్థించాను. ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు దేవుణ్ణి వేడుకోగలిగితే, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన నిత్య రాజ్యంలో నేను చేర్చుకుంటాడు. ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన ఏలబోతున్నాడు. ఆ పరలోకంలో నిన్ను ఆయన పక్కన సింహాసనం పక్కన కూర్చుని పెట్టుకోవడానికి మొదటిగా నీ హృదయము మారాలా, నీ తలంపులు మారాలా, నీ ఉద్దేశాలు మారాలా, నీ కోరికలు మారాలా. ఆయన వేడుకో, మొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వేడుకో. ప్రార్థించాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చేరవచ్చిన బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ బిడ్డలు ఏమైతే తలంచినా నాకు తెలియదు కానీ ప్రభా, మొదటిగా అందరికీ నీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలు జగన్ ప్రభా, వారి కుటుంబానికి రక్షణ ఇచ్చావు ప్రభా. ఈ బిడ్డలందరూ వారి కుటుంబానికి నీ రక్షణ దయచేయి, కానీ బిడ్డకి రక్షణ దయచేయి. యేసునామమున అడిగి నామము తండ్రి, ఆమేన్, ఆమేన్. రైట్, మంచిది.